సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మొత్తానికి ఫైనల్లీ చిక్కిరి చిక్కిరి సాంగ్ ఇంకొక 4-5 రోజుల్లో మనకి 2-3 డేస్, ఐ థింక్ సో 3 డేస్ మంగళవారం కల్లా మనకి 100 మిలియన్ వ్యూస్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లోనే 100 మిలియన్ వ్యూస్ రికార్డ్ని కైవసం చేసుకోబోతుంది. అయితే చిక్కిరి సాంగ్ రిలీజ్ అయింది నవంబర్ 7వ తారీఖు. సో 24 అవర్స్లో ఆ సాంగ్ రిలీజ్ అవ్వగానే కిసిక్ సాంగ్ రికార్డ్ని బద్దలు కొట్టేసింది. 29 మిలియన్ వ్యూస్. యాక్చువల్గా మనం 13-14 అవర్స్లోనే బ్రేక్ చేసాం. సో 24 అవర్స్ 29 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది. సో ఫైనల్లీ ఇప్పుడు ఈ చిక్కిరి సాంగ్ రికార్డ్ని మన బాబాయ్ డీసీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దేఖ్లేంగే సాలా సాంగ్తో బద్దలు కొట్టబోతున్నారు. సో ఈ వీడియో నేను చేసి అప్లోడ్ చేసేందులో మళ్ళీ వ్యూస్ పెరుగుతాయి. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఇప్పుడు చూసింది ఎంత అంటే 18 అవర్స్ అవుతుంది సాంగ్ రిలీజ్ అయ్యి. నేను 6:30కి ఆ ప్రాంతంలో వచ్చింది. 18 అవర్స్లో ఈ సాంగ్ 25 మిలియన్ వ్యూస్, 25.8 మిలియన్ వ్యూస్, అంటే 26 నియర్లీ. సో లైక్స్ వచ్చేసి 4,50,000, అంటే 4,50,000 లైక్లు. సో ఖచ్చితంగా 18 అవర్స్లోనే 26 మిలియన్ వ్యూస్ ఉందంటే అయిపోయింది, బ్రేక్ చేసినట్టే. ఇంకా బోల్డ్ టైం ఉంది. 19, 20, 21, 22, 23, 24. సో ఇంకా 5-6 అవర్స్ టైం ఉంది. ఈజీగా 30 మిలియన్ వ్యూస్ని క్రాస్ చేసేస్తుంది. ఏదేమైనప్పటికీ మెగా ఈజ్ బ్యాక్. ఎవరెవరైతే బోలా శంకరో లేకపోతే హరిహర వీరమల్లు, గేమ్ చేంజరో అప్పుడు ట్రాల్ చేశారో వాళ్ళందరికీ రాడ్డు పెట్టేశారు మెగా హీరోస్. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొట్టబోతున్నాం. ఆల్రెడీ ఓజీతో కొట్టేశారు బాబాయ్. దాని తర్వాత మళ్ళీ ఈ సినిమాతో కూడా ఎక్స్పెక్టేషన్స్ పీక్ లెవెల్లోకి వెళ్ళిపోయినాయి. ప్రతి రికార్డు కూడా ప్రతి హీరో బ్రేక్ చేస్తారు. అది మెగా అభిమానులు, మెగా హీరోల అభిమానులు అభిమానించే వాళ్ళు ఏ రికార్డ్ అయినా మెగా హీరోల కిందే ఉండాలనుకుంటారు. సో ఇప్పుడు నిజంగా 2025, 2026 మెగా నామ సంవత్సరం ఇదైతే మీరు రాసి పెట్టేసుకోండి. ఖచ్చితంగా మెగాస్టార్ మన శంకర్ వరప్రసాద్తో బాబాయ్ ఓజీతో కొట్టేశారు. ఇప్పుడు మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్తో వస్తున్నారు, అది కూడా కొట్టబోతుంది. ఈ మధ్యలో మనకి రిలీజ్ అవ్వబోయేటువంటి సంక్రాంతికి అతి త్వరగా ఇంకో 1 మంత్ ఇంకా టైం ఉంది. సో మన శంకర వరప్రసాద్తో బాస్ రికార్డ్స్ బద్దలు కొట్టేస్తాడు. దాని తర్వాత మార్చిలో పెద్దీతో ఇండియా వైడ్ రికార్డులు బద్దలవుతాయి. సో ఈలోపు ఈ గ్యాప్ లో మళ్ళీ రిలీజ్ ఎప్పుడు ఇంకా ప్రకటించలేదు కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా బద్దలు కొడుతుంది. 2025లో పోగొట్టుకుంది 2025లోనే మనం సాధించాము. అలాగే 2025, 2026 ఈ 2 సంవత్సరాలు మెగా నామ సంవత్సరం. సో సాంగ్ రికార్డ్ని, మన రికార్డ్స్ మనమే బద్దలు కొట్టుకుంటే ఆనందం ఎలా ఉంటుంది అనేది ఫ్యాన్స్ అందరికీ తెలుసు. సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.